నమస్తే. నేను మీ గీత. వెల్కమ్ టు మురుమల ముచ్చట్లు. హ్యాపీ మహాశివరాత్రి. సో, ఇది మహాశివరాత్రి రోజున తీసిన వ్లాగ్ అండి. అంటే మురుమల టెంపుల్‌లో మహాశివరాత్రి అనేది ఎలా జరుగుతుంది అనేది ఒక వ్లాగ్ కింద చేసి చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో తీశాను. బట్ పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిందండి. సో, ఇప్పుడైతే పోస్ట్ చేయడానికి కుదిరింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డెకరేషన్ గురించి మాట్లాడాలి. నిజంగా మహాశివరాత్రి రోజున డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారంటే, ఎవ్రీ ఇయర్ డెకరేషన్ చేస్తారు మహాశివరాత్రి రోజున. బట్ ఈసారి అయితే చాలా స్పెషల్‌గా ఉంది డెకరేషను. వైట్ కలర్ ఫ్లవర్స్‌తో శివలింగం చేసి దాని పక్కన వైలెట్ కలర్ ఫ్లవర్స్. నిజంగా ఎంత వర్క్ చేసుంటారో కదా ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అవ్వడం కోసం. బట్ అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చుట్టూ బంతిపూలతో డెకరేషన్ చేశారు. యెల్లో, ఆరెంజ్ బంతిపూలతో మధ్యలో ఏమో వైలెట్ కలర్ వచ్చి డెకరేషన్ అయితే చాలా బాగుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ తోటి మహాశివరాత్రి మహోత్సవం 2025 అని చెప్పి రాశారండి. నిజంగా చాలా బాగా రాశారు. అది దండలు ఎంత బాగా గుచ్చారో అలాగా. చాలామంది వీడియోస్ తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. నిజంగా మెయిన్ అట్రాక్షన్ ఫర్ ద డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరింది. ఈ డెకరేషన్ ఎవరైతే చేశారో కానీ వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి పుష్కర నది జలాభిషేకం చేస్తారని చెప్పాను కదా. సో, మొత్తం 12 జలాలండి. ఈ 12 కలసల్లోని 12 నదులనే ఉంటాయి. సో, ఈ 12 నదులను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలసం చెప్పిన మొత్తం 12 మంది 12 కలసాలను తీసుకొని మొత్తం ఊరంతా ఒకసారి ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ చేసి అప్పుడు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారండి. సో, లోపల ఫస్ట్ వినాయకుడిని వీడియో తీసానని వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల డెకరేషన్ ఇదంతాని నిజంగా ఇక్కడ కూడా నిజంగా డెకరేషన్ చాలా బాగుంది. ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ చామంతి పూలతో అండ్ బంతి పూలతో డెకరేషన్ చాలా బాగా చేశారు. అండ్ నాకు ఇక్కడ వీడియో తీసుకోవడానికి ఎక్కువ టైం కుదరలేదు, ఎందుకంటే ఫుల్ జనం ఉన్నారు. సో, నేను తీసిన వీడియో ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేశాను కొంచెం వీడియోని. సో, నేను మీకు పుష్కర నది జలాభిషేకం కలసలని చెప్పాను కదా. ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా. ఈ కలసల్లో ఒక్కొక్క నది జలాన్ని అభిషేకం చేస్తారు. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. సో, ఇలా అభిషేకం అనేది కంప్లీట్ అవుతుందండి. అలా అభిషేకం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము తీర్థానికి అయితే వెళ్ళామండి. అండ్ ఇక్కడ జనం చూసారా ఎంతమంది ఉన్నారో. ఫుల్ జనం ఉన్నారండి గుడంతాని నిండా. అండ్ లైన్ చూసారా ఎంత ఫుల్గా ఉన్నారో మొత్తం జనం. అండ్ ఇక్కడ వంతెన కింద కనపడుతుంది కదా, ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళడానికి ఇలా వంతెన కింద కట్టారండి. సో, వంతెన దాటి అలా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేయడమే. అండ్ ఇక్కడ 5 days ఉత్సవం చేస్తారండి. సో, 5 days సంగీతం అని, భరతనాట్యం అని ఇలా చేస్తూ ఉంటారు. 5 days ఉంటుంది ఇది ఇలాగా. నేనైతే ఆ రోజు మార్నింగే లేచాను. సో, అందుకనే నాకు పెందరాలే దర్శనం అయిపోయిందండి. 4:30 ఆ టైం కల్లా నాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. నాతో మా పెద్ద అబ్బాయి కూడా లేచాడు. సో, మేమిద్దరం రెడీ అయిపోయి మేము దర్శనానికి వెళ్ళాము. దాని మాకు 4:30 కల్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము తీర్థం అయితే వచ్చామండి. ఈ తీర్థాన్ని కూడా కొంచెం వీడియోలో కలుపుదాం, ఎందుకంటే మీకు చూస్తారు కదా అని చెప్పి నేను దీన్ని ఇక్కడ యాడ్ చేశాను. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కన్నా తీర్థం అనేది 90s ఉన్న బ్యాచ్ వాళ్ళకి తీర్థం అంటే బాగా తెలుస్తుంది. ఇప్పుడైతే అంత ఎక్కువగా పెట్టట్లేదు. అంత ఎక్కువ కూడా ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంతకుముందు తీర్థం అంటే కొత్త వస్తువులు అంటే జ్యువెలరీ కానీ, లేకపోతే వంటకు సంబంధించిన సామాన్లు కానీ, లేదంటే వేరైనా బొమ్మలు కానీ ఏది చూడనా మన తీర్థం వస్తుందంటేనే బొమ్మలు కొనుక్కునే వాళ్ళం. లేకపోతే స్టిక్కర్స్ అని, రబ్బర్స్ అని ఇలాగా చాలా జ్యువెలరీ కూడా అప్పుడే కొనుక్కునే వాళ్ళం. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల్లో అయితే మనం ఏది కావాలన్నా కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసేసుకుంటున్నాం. ఏదైనా ఆన్లైన్లో చూసుకోవడం, మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవడం, ఆర్డర్ పెట్టేసుకోవడం. సో, అందుకనే ఈ తీర్థం అనేది కూడా చాలా తగ్గిపోతుంది అనుకుంటున్నానండి. ఎంతమంది ఈ విషయాన్ని అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను క్లిప్పులు, రబ్బర్లు ఇలాంటివన్నీ చూస్తున్నాను. మనకి లేడీస్కి అవి ఎన్ని ఉన్నా కూడా ఇంకా కావాల్స్తూనే ఉంటాయి కదా. అండ్ తీర్థం అంటే ఇంకొకటి, ఏమైనా తీర్థం వెళ్ళామంటే జీడి ఖర్జూరం తెచ్చుకున్నావా లేదా అని అడుగుతారు. జీడి కొన్నారా, ఖర్జూరం కొన్నారా అని అడుగుతారు. సో, అందుకనే జీడి ఖర్జూరం కూడా తీసేసుకున్నాం మేము. అండ్ చూసారా ఎంతమంది జనం ఉన్నారో. ఆర్చ్ దాటేసారండి లైను, అంతమంది జనం వచ్చారు. నిజంగా చాలా బాగా జరిగింది మహాశివరాత్రి.
అండ్ పిల్లలకి బొమ్మలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. తీర్థం అంటేనే పిల్లలు బొమ్మలు అది అంటారు కాబట్టి పిల్లలకి బొమ్మలు తీసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు చిన్న చిన్న గిన్నెలు అవి కనిపించాయి, కప్పులు అవిని. అవి చూసి నాకు మనకి యూట్యూబ్లో మినీ కుకింగ్ అని చెప్పి ఛానల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న వాటితో వంట చేస్తారు. సో అవి చూసాను, నాకు అవే గుర్తుకొచ్చాయి. ఆ కప్పులు గిన్నెలు అవి చాలా చిన్న చిన్న, చాలా అందంగా ఉన్నాయి అవన్నీ. సో ఇగో కనిపించే చూసారా మీకు ఇక్కడ, అవన్నీ చూస్తే నాకు భలే అనిపించింది. అండ్ అలాగే నేను కొన్ని తీసుకున్నాను, పిల్లలకు కూడా కొన్ని తీసుకున్నాను. ఇక్కడ బొమ్మలు చూసారా, కృష్ణుడని, ఏనుగని, నెక్స్ట్ చిలకలని, చాలా బొమ్మలు బాగున్నాయి. నేను ఇక్కడ 2 కూజాల టైప్ తీసుకున్నానండి, ఫ్లవర్స్ లాంటివి పెద్ద పెద్దవి, చాలా బాగున్నాయి. అవి తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరామండి. తీర్థం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు ఇక్కడ ఒక వీడియో పెడతాను, అది శూలాల సంబరం గురించి. అంటే శూలాల సంబరం గుడి లోపల కూడా చేస్తారండి. చేసిన తర్వాత అప్పుడు బయట 3 ప్రదక్షిణాలు తిరుగుతారు. సో మీకు లోపల జరిగింది చూపిస్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ది, ఇప్పుడుది కాదు. బట్ ఈ ఇయర్ నాకు అసలు లోపలికి వెళ్ళడానికి వీలు అవ్వలేదు, అందుకే లాస్ట్ ఇయర్ది ఇక్కడ మీకు వీడియో అనేది యాడ్ చేస్తానండి, చూసేయండి. వీరభద్ర వీరభద్ర సూర్యుడు వెలుగొందుచున్నప్పుడు 7 కోట్ల రాక్షసులను బట్టి పొట్టలు చించి ఏకులు జంజాలు వేసుకుని రక్తంబు పీలుస్తూ కడగళ్ళు చేతువే, గుండెలు గుజ్జు చేస్తువే, అణుగుడ్లు హరించివే. వీరభద్ర వీరేశ మాట మాటకి నీ మాటలిచ్చు నేతైన కైలాసముల వరుడ కిన్నెర యక్ష గంధర్వుల ప్రమద గణములు నందీశ్వరుడు భృంగి అందెలు గ్రోయంగా కళ్ళు గళ్ళుమని నాట్యము చేయగా గౌరీశ్వరుడు గౌడదలచి అనకేగిన మౌంది ఎంత పీఠము దిగి అచ్చరవ అచ్చరవ కై భద్రకాళి కై భద్రకాళి నమో కిడికమ్మ, నమో మాణిక్యాలమ్మ, నమో చక్కమ్మ, నమో శ్రీ రాజరాజేశ్వరి, నమో కనకదుర్గ, శ్రీకామితాకాల్, క్షానురాగ, ఘోర దుర్వార, దౌర్భాగ్య భంగ, అలంగారి రంగ, సిగత్తు రంగ, గౌరీ దేవి, క్షేమంజరి, మహిత్రి, లోకైక జనని, లోకైక జనని, భవాని, కళ్యాణి, ఈర్వాణి, అలంకారిణి, అన్నపూర్ణ, అపర్ణాంబ, ఆప్యాయిని, ఆప్యాయిని, ఆప్యాయిని. ఓం
ఈ లాస్ట్ క్లిప్ మాత్రం శివరాత్రి రోజున జరిగిందండి. సోలార్ సంబరం గుడి వెనకాల ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇది ఒక క్లిప్ తీశాను. అండ్ ఇక్కడ దీపోత్సవానికి శివలింగం కింద ఇలా రెడీ చేశారండి. సో ఇదంతా ఇలాగా దీపాలతో మొత్తం రెడీ చేసి పెట్టారు. బట్ నేను వెలిగించాక మాత్రం వీడియో తీయలేదండి, నాకు కుదరలేదు. అందుకనే నేను ముందే అలంకరణ డెకరేషన్ అంతా చేసి మాత్రం వీడియో తీశానండి. అండ్ ఆ రోజు సోలార్ సంబరంకి జనం చూసారు ఎంతమంది ఉన్నారో. సాయంత్రం దర్శనం చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళానండి. సో సోమవారం ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీశాను. సోలార్ సంబరం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అఖండ జ్యోతి వెలిగిస్తున్నారండి. ఒకసారి దర్శనం కూడా మీ అందరికీ కలుగుతుందని చెప్పి చూపిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. శివరాత్రి వ్లాగ్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ కంపల్సరీ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ కాకుండా చూస్తారండి. మళ్ళీ మీ ముందుకు వేరే వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. మురమల్ల ముచ్చట్లు.